ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. పిల్లరా, మరి దేవాది దేవుడు మహోన్నత దేవుడు గతించినటువంటి దినమంతా కూడా తన కృపలో భద్రపరుచుకుని మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024 సంవత్సరం 7వ నెల 13వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. కీర్తన గ్రంథము 91వ కీర్తన 15వ చరణం. పిల్లరా, మనకున్నటువంటి సమస్యను బట్టి, మనకున్నటువంటి ఇబ్బందులు బట్టి, మరి ఎటువంటి శోధనలోనూ ఎటువంటి బాధలోనూ నెమ్మది లేకుండా నీవు ఉంటున్నావు. ఆయనకు మొరపెట్టినప్పుడు, ఆయనకి విజ్ఞాపన చేస్తున్నప్పుడు, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని వాక్యం అంటుంది, శ్రమలలో మనకి తోడుగా ఉండి ఆ శ్రమల బాధ అంతా కూడా విడిపించేవాడని, మనల్ని గొప్పవానిగా చేస్తానని లేఖనం సెలవిస్తోంది. ఒకవేళ దిగులు పడకు, జడిసిపోకు, అధైర్యపడకు. ఒకవేళ ఏ ఇబ్బందులను కలిగి ఉన్నావో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగించి గొప్ప తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వైపు చూడు, దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీకున్నటువంటి కష్టము బాధలన్నీ కూడా విడుదల చేస్తారు. ప్రార్థన. ప్రేమల తండ్రి, కృపలేసు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకి యోగ్యమైన తండ్రి. దేవాదిగో తండ్రి, నీవు ఇచ్చిన ప్రతి మాట కూడా నేను సత్యమే తండ్రి. దేవా, నేను ప్రభావంనైనా ప్రతి ఒక్కరి కుటుంబంలో నెమ్మది లేకున్నారు, సమాధానం లేకున్నారు తండ్రి, సంతోషం లేకుండా ఉన్నారు అయ్యా. కొంతమంది ప్రభా ఏవేవో చేసుకోవాలనుకుంటున్నారు తండ్రి, నాయన ప్రభా భయంకరమైనటువంటి ఆ సమస్యలోకి వెళ్ళిపోతున్నారు అయ్యా. తండ్రి నాయన, నీ వాక్యం సెలవిస్తుంది, శ్రమలలో నేను తోడుగా ఉంటానని. అవునయ్యా, ఎవరు ఉన్నా లేకపోయినా నువ్వు ఉండే దేవుడు తండ్రి నాయన ప్రభు. యేసు నువ్వు పిలిస్తే పలికేవాడు నాయన. దేవాటిని అటువంటి శ్రమలలో బాధలు ఉన్నవారు నువ్వు ఆదరించండి. నువ్వు ఆదరించి ప్రభు బలపరిచి దేవారి జీవితంలో నెమ్మది సమాధానం దయచేయండి. ప్రతి ఎవరిని బిడ్డను కూడా రక్షించుకుని తండ్రి ప్రభు. ఎవరస్తులు ప్రతి ఒక్కరిని మీరు రక్షించుకోండి ప్రభు. వాళ్ళ తండ్రి ప్రభా ప్రేమను ముసుగులో పడి దేవా గంజాయి, పాన్ పరకు, త్రాగుడు బానిసలు అయిపోయి దేవా ఇదిగో తండ్రి ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితులు ఉంటున్నటువంటి యవనస్తులను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తాము. బిడ్డను రక్షించుకో తండ్రి. ఇదిగో తండ్రి యవన బిడ్డను మరి గొప్ప ఆశీర్వాదకరంగా ఉంచండి, గొప్ప ప్రయోజనం చేయని ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఉద్యోగాలు చేసుకున్న బిడ్డలు తండ్రి, ఇగోనైనా వారు చేసుకున్న ఉద్యోగాలు దీవించనైనా వాళ్ళ రాకపోకలు మీరు తోడుగా నడిపించండి తండ్రి. దేవదిగో తండ్రి నైనా విదేశాలు ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతులు పంపండి. మా భారతదేశాన్ని దీవించండి. దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, తాలూకా నాయకులు, మండల నాయకులు అందరూ కూడా మంచి వంతులు పంపండి ప్రభా. ఇదిగో రక్షణ లేని వారు రక్షణ దయచిందని నీకు స్తోత్రాలు ప్రభా. దేవ ఇగో చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి. దేవ పనికి వెళ్తున్న బిడ్డలనైనా మంచి ఆరుగులు తినపని తండ్రి. చదువుకుని ఉద్యోగాలు లేకున్నటువంటి వారు ఉన్నారు, ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తామని కొన్నారు. అనాథను ఆదుకొని ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. గృహాలు లేని వారు గృహాలు దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి. పాడిని పంటని మీరు ఆశ్రయించండి తండ్రి. ఇవన్నీ హాస్పిటల్లో ఉన్న రోగులు స్వస్థపరిచి, జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి ప్రభా. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేసి దేవాదిగో తండ్రి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభా. ప్రతి ఒక్క దైవ సేవకులు, దైవ సేవకురాలు వారు చేస్తున్న పరిచయం మీరు ఆశ్రయించండి, దీవించి నీ నామానికి మహిమ తెచ్చుకుని దినమంతా కూడా ఈ విశేషమైన కృపతో నింపి నామానికి మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.